సుప్రీంకోర్టు జడ్జ్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకే రక్షణ లేనప్పుడు సామాన్య దళిత గిరిజనులకు రక్షణ ఉండాలంటే లైసెన్స్ గన్స్ ఇవ్వాలని భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి లేఖ వ్రాసిన జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మిగనూరు టౌన్ నందు జై భీమ్ ఎంఆర్పీఎస్ జిల్లా ఉప కార్యాలయం నందు నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ 6/10/2025 మరియు 8/10/2025 తేదీలున ఒక సుప్రీంకోర్టు సిజేఐ గవాయ్ హర్యానా ఐపీఎస్ పూరాన్ కుమార్లపై కుల వివక్షత దాడులు ఆత్మహత్యలు జరగడం ఈ దేశానికి చీకటి రోజు. జడ్జీలు ఐఏఎస్ ఐపీఎస్ పైనే దాడులు హత్యలు జరిగితే సామాన్య దళిత గిరిజనుల పరిస్థితి ఏంటని భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి లేఖ ద్వారా తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ చట్టాలను పటిష్టం చేసి ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ చట్టాలలో 41A CRPC నోటీసును రద్దుపరిచి నాన్ బెయిలబుల్ చేసి దేశంలో నక్సల్ సామ్రాజ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా అంతం చేస్తుందో కుల వివక్షత అంటరానితనాన్ని ఆ విధంగానే రూపుమాపి భారతదేశంలో దళిత గిరిజనులు స్వేచ్ఛగా జీవించి రక్షణగా ఉండాలంటే లైసెన్స్ గన్నులు ఇప్పించి రక్షణ కల్పించాలి. లేకపోతే దేశవ్యాప్తంగా దళిత గిరిజనులు అంతా ఏకమై తిరుగుబాటు చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ముత్తు సుమాల మాదిగ, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షులు షావల బుజ్జిబాబు మాదిగ, జై భీమ్ ఎంఆర్పీఎస్ నందవరం మండలం ప్రధాన కార్యదర్శి షావల శాంతరాజు మాదిగ, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు టౌన్ మహిళా అధ్యక్షురాలు కదిరికోట పద్మక్క, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు టౌన్ ఇన్ఛార్జ్ కదిరికోట రాజు మాదిగ, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు టౌన్ ప్రధాన కార్యదర్శి సంధ్యపోగు హనుమంతు, బండారి హనుమంతు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ఏంటని కూడా నేను ఈరోజు సూటిగా భారతదేశ నరేంద్ర మోడీ గారిని కూడా ప్రధాని గారిని కూడా నేను అడుగుతున్నా. అయ్యా, ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారమే ప్రతీది జరుగుతున్నది. మొదటిగా శాసనశాఖ, రెండవది పరిపాలన శాఖ, మూడవది న్యాయశాఖ. ఈరోజు ఈ మన శాసనశాఖ కానీ పరిపాలన శాఖ కానీ న్యాయం జరగలేకపోతే చివరిగా వెళ్ళేది న్యాయశాఖ, అత్యున్నత న్యాయస్థానం. అత్యున్నత న్యాయస్థానమైనటువంటి జడ్జి పైనే బూట్తో దాడి చేయడం అంటే ఏందని కూడా నేను ఈరోజు సూటిగా నేను ఈ భారతదేశ ప్రభుత్వాన్ని కూడా ఖండిస్తున్నానని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. చాలామంది సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం మీకు ఏం నేర్పిస్తుంది? సనాతన ధర్మాన్ని, మనోధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో మంటల్లో మరి దాన్ని కాల్చివేయడం జరిగింది. ఈ కంప్యూటర్ యుగంలో కూడా మీరు సనాతన ధర్మం, మనోధర్మ శాస్త్రాన్ని మేము ముందుకు తీసుకొని వస్తామంటే ఎలా అవుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు వాళ్ళిద్దరి పైన గవాయి పైన మన సుప్రీంకోర్టు జడ్జి గవాయి పైన కానీ, అదేవిధంగా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుమార్ పైన కానీ మరి ఆ సంఘటన జరిగిన నిమిత్తం ఈరోజు భారతదేశ ఆనరబుల్ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారికి కూడా ఈరోజు ఇక్కడి నుంచి లేఖ కూడా మేము పంపిస్తున్నాము. ఈ లేఖలో కూడా మేము పంపిస్తాము, అక్కడ క్షుణ్ణంగా కూడా చదువుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ లేఖలు కూడా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కేసులను కూడా మరి పటిష్టత లేకపోవడం కూడా ఇలా సంఘటనలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా 41 CRPC నోటీస్ ఇవ్వడం వల్ల ఇదల్లా జరుగుతున్నాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసులను కూడా పటిష్టం చేసి మరి ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఇచ్చి వాళ్ళని ఏదైతే ఎస్సీ ఎస్టీ కుల వివక్షత జరిగిందో తక్షణమే ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్కి తరలించా అనే కేసులకి పటిష్టత ఇచ్చాల్సిన అవసరం ఈ భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు కూడా ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా మరి ఇలా జడ్జి గారు అయితేమి, ఐపీఎస్ అధికారి అయితేమి, ఈవెన్ మా ఐపీఎస్ అధికారి పవన్ కుమార్ గారి భార్య ఐఏఎస్. అంటే కలెక్టర్కి, ఎస్పీకి వాళ్ళకి గన్నులు ఉంటాయి, ఆ లైసెన్స్ గన్నులు ఉంటాయి, లైసెన్స్ షరతులు ఉంటాయి, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళకే రక్షణ లేకపోతే మాకే విధంగానే
తక్షణమే నరేంద్ర మోదీ గారికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులకు రూల్ 6 ప్రకారం లైసెన్స్ గన్నులు ఇప్పించాలని కూడా మేము ఈ లేఖలో కూడా రాయడం జరిగింది. తక్షణమే మాకు ఈ దళిత గిరిజనులకు సామాన్య ప్రజలకి రక్షణ ఉండాలంటే ఖచ్చితంగా ఈ గన్నులు లైసెన్స్ గన్నులు ఇప్పిస్తే మేము ఖచ్చితంగా రక్షణగా ఉంటాం. లేకపోతే ఈ భారతదేశంలోన అత్యధిక జనాభా ఉన్నటువంటి దళిత గిరిజనులు తిరగబడతామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను.